కరుడు దూషణుడు రావణునితో పోల్చగల మహావీరులు. ఎలాగైనా రామసంహారం జరిగి తీరాలన్నది. తనను అవమానించిన రామలక్ష్మణులు బతకడానికి వీలులేదన్నది. వారిద్దరూ 14,000 సైన్యంతో దాడి చేయగా వారందరినీ ఒకే ఒక్కడుగా క్షణాలలో సంహరించాడు శ్రీరాముడు. ఇది చూసిన శూర్పణఖ తన మరో సోదరుడైన రావణుని దగ్గరికి పోయింది. రామలక్ష్మణుల పరాక్రమాన్ని, రాముడొక్కడే మహావీరులైన కరదూషణాదులతో పాటు 14,000 మంది రాక్షసులను ఎలా సంహరించింది కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది. అంతేకాదు సీత అందచందాలను నోరారా వర్ణించింది. సీతకు అడవులలో తిరిగే రాముని కన్నా త్రిలోకాధిపతివైన నీవే సరిజోడని రెచ్చగొట్టింది. రాముడు రాక్షసులను సంహరించాడనే విషయం తెలవగానే వారితో మానసికంగా పోరుకు సిద్ధపడ్డాడు రావణుడు. సీత అందచందాల ప్రస్తావన మతిపోగొట్టడంతో రాముని గెలవడం కంటే సీతను గెలవడం ముఖ్యమైంది రావణునికి. అంతేకాదు సీతను అపహరిస్తే రాముడు బాధతో తను చాలిస్తాడని, అసలు రామునితో యుద్ధం చేసే పని కూడా ఉండదని భావించాడు. ఇలా ఆలోచించి సీతాపహరణ ప్రయత్నానికి ప్రారంభించాడు.